హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమోరియల్. ఈరోజు మనం రియల్ నెంబర్స్ ఎక్సైజ్ 1.1 నుండి ఫోర్త్ సమ్ చెప్పుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనకి 1 to 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్సైజ్ 1.1లో ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, గివెన్ దట్ హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చిందంటే ఇచ్చిన 306, 557 = 9. అంటే హెచ్సిఎఫ్ వాల్యూ 9. ఇక్కడ ఫైండ్ ఎల్సిఎం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో మనకి 306, 657 అనేది మనకి యూనిక్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా సొల్యూషన్. లెట్ గివెన్ దట్ ఏమన్నా మనకి హెచ్సిఎఫ్, ఇందులో మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫార్ములా కావాలి. అంటే ఎల్సిఎం ఇంటూ HCF equal to product of అంటే ఇక్కడ మనకి ఫార్ములా ఉంటుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే ప్రొడక్ట్ మీన్స్ ఇంటూ ఏదైనా 2 నెంబర్స్ మనం ప్రొడక్ట్ చేయాలి. ఇచ్చిన 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేయాలి. దాని తర్వాత హెచ్సిఎఫ్ని ఎల్సిఎం వాల్యూస్ని మనం ఇంట్లో తీసుకోవాలి. ఎల్సిఎం వాల్యూ మనకి తెలియదు, మనకు కావాల్సిందే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాల్యూ మొత్తం టోటల్గా మనకి 9 అని ఇచ్చారు. ఇక్కడ ఈక్వల్ టు 2 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ ఇది. ఫస్ట్ నెంబర్ మనకి 306 ఇంటూ ప్రొడక్ట్ అంటే మనకి ఇంటూ చేయాలి 657. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 బై, ఇక్కడ మనకి 9 ఇంటూలో ఉంది. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఇంటూ చేస్తుంది. ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తే ట్రాన్స్ఫర్ టు ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తే డివిజన్ అయిపోతుంది. 9 అనేది 657లో మనకి డివిజిబుల్ అవుతుంది. 6 7s 6 3s అంటే 73 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ ఎంత వచ్చింది మనకి 73. 306ని 73తో మల్టిప్లై చేయాలి. 73తో మల్టిప్లై చేస్తే 3 8 6 18 0 1 నెక్స్ట్ 9 తర్వాత 7 3s 42 0 4 అండ్ 7 3s 21 8 3 3 2 2 అంటే ఎంత వచ్చింది మనకి 22,338 అనేది ఎల్సిఎం వచ్చింది. అంటే మనకి లాస్ట్ ఫైండ్ అవుట్ చేసింది మనకి ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనకి గివెన్ దట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాల్యూ ఇవ్వడం జరిగింది, మన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ హెచ్సిఎఫ్ తీసుకుని ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నా ఇక్కడ మనకి 5th సమ్ ఇది. మన 4th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో మనకి 1.1లో 5th సమ్ చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అని అడుగుతున్నాం మన క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి ఎండ్ విత్ డిజిట్ అంటే 6 power n యొక్క ఎండ్ విత్ డిజిట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? ఎండ్ విత్ డిజిట్ 0 అని చెప్తున్నాడు. అది 0 అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సొల్యూషన్. లెట్ ది ఫ్యాక్టర్స్ ఆర్ మనకి 6 power 6కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఆర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 3. ఇంత మించి ఏ ఫ్యాక్టర్స్ ఏవి మనకు రావు. 2 into 3 వస్తాయి, 3 into 2 వస్తాయి. 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఏమన్నాడు? ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా nలో ఉంటుంది అని అర్థం. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అంటే మనం తీసుకున్న నెంబర్స్ 1 అవని 2 అవని 3 అవని అవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి. ఉంటాయి కదా. ఎందుకని n బిలాంగ్స్ టు n అని రాయాలి. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా nలో ఉంటుంది అని చెప్పడానికి బిలాంగ్స్ టు అనే సింబల్ మనం తీసుకోవడం జరిగింది. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్, కౌంటబుల్ చేయలేని నెంబర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n సెట్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఏంటి? 6 power అండి. ఇక్కడ మనకి ది ఫ్యాక్టర్స్ ఆర్ 2 and 3 ఈ 6కి ఎన్ని వచ్చినాయి మనకి? 2 and 3 వచ్చినాయి. కెనాట్ end with digit 0. ఇక్కడ మనకి ఏమన్నాడు? కెనాట్ అన్నాను. అక్కడ మనకి
ఎండ్ విత్ డిజిట్ అనేది 0 రాదు, ఖచ్చితంగా రాదు. మనకి 6 టేబుల్ అందరికీ తెలుసు. 6 1 6, 6 2 6, ఇక్కడ 6 2 12. అంటే 6 టేబుల్ మనం మల్టిప్లై చేసినప్పుడు ఎండ్ విత్ డిజిట్ అనేది మనకి ఒకవేళ పవర్ ఆఫ్ స్కేర్ చేస్తే 6 పవర్ 1 6, 6 పవర్ 2 36. అంటే మనకి ఇక్కడ ఎండ్ విత్ డిజిట్ అనేది 6 రావడం జరుగుతుంది, కానీ 0 అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి కెనాట్ ఎండ్ విత్ డిజిట్ ఈజ్ 0, అంటే 0 అనేది రాదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేస్తాం. ఎందుకు రాదు, ఎలా ప్రూవ్ చేయాలి? ఫస్ట్ 6 పవర్ n, లెట్ 6 పవర్ n తీసుకుంటే మనకి ఎండ్ విత్ డిజిట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n తీసుకున్నాం. అంటే 6 పవర్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది? 6 పవర్ 1 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 6. దాని ఆన్సర్ వచ్చింది 6. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. 6 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది? 6 పవర్ 2 అంటే 6 6 36, 6 6 36. 6ని 2 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ 6 పవర్ పైన 2 ఉందంటే 6 ఇంటూ 6 అని అర్థం. అంటే 6 6 36, 6 6 అంత వచ్చింది 36. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను, అంటే 6 క్యూబ్. 6ని n టైమ్స్ రిపీట్ చేస్తాం మనం. 6 ఇంటూ 6 అంటే మనకి 136 వస్తుంది. ఇక్కడ 126 వస్తుంది. ఇక్కడ మనకి 6 6 ఎంత వస్తుంది చూడండి. 6 6 36, 36 మళ్ళీ 6తో మల్టిప్లై చేయండి. 6 6 36, 6 3 18, 18 ప్లస్ 3 మనకి 21 వస్తుంది. అంటే ఎంత వస్తుంది మనకి? 216 వస్తుంది. అంటే ఇక్కడ లాస్ట్ మనకి ఎండ్ విత్ డిజిట్ ఏం వస్తుంది? 6 6 6. అంటే ప్రతి డిజిట్లో కూడా మనకి ఎండ్ విత్ డిజిట్ ఏమొచ్చింది? 6 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ దేర్ఫోర్ ఇలా కంటిన్యూగా అలా తీసుకుంటూ వెళ్తే అలా 6 పవర్ n తీసుకుంటే మనకి ఎండ్ విత్ డిజిట్ అనేది మనకి ఏమొస్తుంది? n అనే వస్తుంది. అంటే అండ్ సో ఆన్. ఇలా n అనేది మనం ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ తీసుకుంటే మనకి ఏదో ఒక న్యాచురల్ నెంబర్ ఎండ్ విత్ డిజిట్ 6 వస్తుంది. అంటే ఎండ్ విత్ డిజిట్ ఫర్ ఎనీ ఎండ్ విత్ డిజిట్ ఎండ్ విత్ డిజిట్ ఏమొస్తుంది మనకి? 6 అనేది వస్తుంది. ఎండ్ విత్ డిజిట్ ఏమొస్తుంది? 6 అని వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 అన్నాను. అంటే 0 అనేది రాదు మనకి. ఏమొస్తుంది? ఫర్ ఎనీ డిజిట్ మనకి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది మనకి? ఎండ్ విత్ డిజిట్ 6 అనేది వస్తుంది. మనకి సాల్వ్ చేసి చూడండి, 6 36 అండ్ 216. అంటే లాస్ట్ డిజిట్ మనం 6 అనేది వస్తుంది. అలా ఎన్ని నెంబర్స్ తీసుకున్నా, ఇన్ఫినిటీ నెంబర్స్ తీసుకున్నా, అలా 6 పవర్ n వరకు తీసుకున్నా సరే మనకి ఏమొస్తుంది? మనకి ఎండ్ విత్ డిజిట్ ఇక్కడ మనకి లాస్ట్కి 6 అనే వస్తుంది. అలా 6 పవర్ 100 తీసుకున్నా సరే, 6 పవర్ 100 తీసుకున్నా సరే ఎండ్ విత్ డిజిట్ 6 అనే వస్తుంది మనకి. ఈ విధంగా మనకి సమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఓకే. నౌ ఇక్కడ మనకి 5th సమ్ 6th సమ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ మనకి ఇందులో లాస్ట్ సమ్ 6th సమ్ ఇందులో. ఓకే. లాస్ట్ సమ్ ఏంటి మనకి? 6th సమ్. ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ బై 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆ కాంపోజిట్ నెంబర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. కాంపోజిట్ నెంబర్స్ అంటే మనకి లాస్ట్ క్లాస్లో మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను. మన కాంప్లికేట్ నెంబర్కి మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏమంటే మనకి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినట్లయితే, అది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ రావాలి కాంపోజిట్ నెంబర్స్ అంటే మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ని తీసుకుని దాన్ని మల్టిప్లై చేసినట్లయితే ఆ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయో అది కాంపోజిట్ నెంబర్ కాదని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ దీంట్లో మనకి ఫస్ట్ ఏముంది? లెట్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 39. దీంట్లో మనకి 2 డిజిట్స్ కామన్గా కనిపిస్తున్నాయి. 13 కామన్గా కనిపిస్తుంది మనకి. అంటే 13 కామన్ తీస్తే నేను 7 ఇంటూ 11 ఇంటూ ఇక్కడ 13 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏముంది? 13 బయటకు వెళ్ళిపోతే ప్లస్ 1. ఓకే. నెక్స్ట్ 13 ఇంటూ 7 11 మనకి ఎంత వస్తుంది? మనకి 77. 7 11 77 ఇంటూ 1 ప్లస్ 1. 13 ఇంటూ ఇక్కడ 77కి 1 యాడ్ చేస్తే 78 వచ్చినాయి. 78 ఇంటూ 1 అనేది మనకు ప్రతి దాంట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. మనం ప్రతి దాంట్లో కూడా 1 అనేది తీసుకుంటాం. ఉన్నా లేకపోయినా అక్కడ మనకు కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి? మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ 1 2 3 మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అంటే ఇదేమవుతుంది మనకి? కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్
నెంబర్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే మనకి ప్రూవ్ చేస్తాం కాంపోజిట్ నెంబర్ ఎంత ప్రూవ్ చేసి ఇందులో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయని ప్రూవ్ చేసినట్లయితే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. మోర్ దెన్ 2 లేదా 3 అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నా సరే 3 అయినా అవసరం లేదు, 2 కన్నా కనీసం 2 కన్నా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఏమవుద్ది కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 1 అనేది మనకి ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా 1 అనేది మనం కామన్ ఫ్యాక్టర్గా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సమ్ ఏమన్నా మనకి ఇంట్లో 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఇంకా మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 5 కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టర్ నేను కామన్ తీస్తున్నాను. 5 కామన్ తీస్తే మనకి 7 × 6 × ఇక్కడ 5 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ప్లేస్లో 1 అన్నమాట. 5 × మనకి మల్టిప్లై చేసినట్లయితే 7 × 6 = 36, 36 × 1 మనకి 7 × 6 ఎంత వచ్చింది, మనకి 7 × 6 = 42 × 1. 4 × 3 ఎంత 12, 4 × 3 = 12. నెక్స్ట్ 2 ఉంది × 2, 2, 1 + 1. ఇంకా మల్టిప్లై చేసినట్లయితే మనకి 42 × 12, 2 ఎంత మనకి 24 × 1 + 1. మనకి 5 × 42 × 24 మల్టిప్లై చేయాలి. 42 × 24 మల్టిప్లై చేస్తే 4 × 2 = 8, 4 × 4 = 16, 2 × 2 = 4, 2 × 4 = 8. ఎంత వచ్చింది మనకి 10. ఎంత వచ్చింది మనకి 10 అంటే 1008 × 1 + 1 వచ్చింది. ఈ 1 దీనికి యాడ్ చేసినట్లయితే 5 × 1009 × 1 అనేది మనకి కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి 1, 2, 3 అంటే ఇక్కడ కూడా మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అంటే 2 కన్నా ఎక్కువ వచ్చినాయి. 3 ఫ్యాక్టర్స్ వచ్చినట్లయితే మనకి అది కాంపోజిట్ నెంబర్ కింద తీసుకోవచ్చు. ఓకే.